సో ఎవరైతే హైదరాబాద్ నుంచి మారేడుమిల్లి ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళైతే 2 రూట్స్ చూపిస్తాయి. ఇంకొకటి ఏంటంటే కొత్తగూడెం సైడ్ నుంచి చూపిస్తుంది, ఇంకోటి ఏంటంటే మన ఖమ్మం వైరా రాజమండ్రి రూట్ చూపిస్తుంది. సో మీరైతే రాజమండ్రి రూట్ చూస్ చేసుకుంటే మంచిది అనమాట. ఎందుకంటే హైవే అయితే చాలా బాగుంది, చూడొచ్చు. హైవే చాలా బాగుంది, ఎంత 120 కొట్టినా అసలు తెలుస్తుంది. సో సూర్యాపేట నుంచి నాన్ స్టాప్ కొట్టుకుంటే 300 కిలోమీటర్లు వచ్చినాక ఇంకో 40 కిలోమీటర్స్లో అయితే రాజమండ్రి ఉంది. నా కాఫీ బ్రేక్ తీసుకుందామని అయితే ఆగినాం. సో ఇంకో 2 అవర్స్ అయితే చూపిస్తుంది మారేడుమిల్లి. చూద్దాం, కాఫీ తాగి స్టార్ట్ అయిపోతాం. సో టైం వచ్చేసి ఈవినింగ్ 7 అవుతుంది. సో ఇదైతే మారేడుమిల్లి ఎంట్రన్స్ అన్నమాట. ఎంటర్ అవుతున్నాం. సో రీచ్ అయిపోయినాం మొత్తానికి అయితే. సో గాయస్ ఫైనల్లీ అయితే వీఆర్ ఇన్ మారేడుమిల్లి. చాలా కష్టపడి వచ్చాము, 500 కిలోమీటర్ ట్రావెల్ చేసి. అవసరం లేదు, మన న్యాచురల్ పండ్లు. సో ఇవి పూత పండ్లు. ఓకే, ఇవి పూస పండ్లు అడవిలో దొరుకుతాయి, మనకు నార్మల్ గా అయితే సిటీలలో దొరికాయి. సో విచిత్రంగా ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాం. ఒక కుప్ప అయితే విచిత్రంగా ఉన్నాయి కూడా తీసుకున్నాం. బాగున్నాయి కదా, ఫుల్గా ఉంది. నైట్ మంచిగా క్యాంప్ ఫైర్ వేసుకొని పొద్దున్న లేవగానే భూపతిపాలెం రిజర్వాయర్ అయితే స్టార్ట్ అయిపోయాం. డే 2 ఇన్ మారేడుమిల్లి అనమాట. సో దారిలో రిజర్వాయర్ కవర్ చేసుకొని నెక్స్ట్ అయితే మనం మొతుగూడెంలో ఉన్న పుల్లూరు వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో పుల్లూరు వాటర్ ఫాల్స్ పోతుంటే ఈ వ్యూ పాయింట్ చూడండి, మామూలు లేదు అసలు, నెక్స్ట్ లెవెల్. టైం వచ్చేసి 1 అవుతుంది. బట్ చూడండి, దారిలో ఇక కోతితో కొంచెం కోతి పనులు వేసుకొని, తెలుసు కదా, ఇక బయటికి పోతే కొంచెం ఎంజాయ్ చేయాలన్నమాట, లేకపోతే వేస్ట్. ఫైనల్లీ మోతుగూడెంలో ఉన్న పొల్లూరు వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయాం. ఈ వ్యూ పాయింట్ చూడండి, క్రేజీ అసలు, మామూలుగా లేదు తెలుసా. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. వర్త్ అంటే వర్త్ తెలుసా, ఎంత బాగుంది తెలుసా లొకేషన్. వాటర్ ఫాల్స్ లొకేషన్ చాలా బాగుంది, కానీ వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను, డేంజర్, ఎందుకంటే ఫ్లో ఒకటేసారి పెరుగుద్ది అనమాట. సో జాగ్రత్తగా ఉండాలి వచ్చేవాళ్ళు. కానీ